Hi guys, welcome back to Scripted YouTube channel. Module number 10. What is section hijacking or cookie hijacking అంటే ఏంటో చూద్దాం. సో మోడ్యూల్ నెంబర్ 10 ఏంటి? సెక్షన్ హైజాకింగ్ కదా. సో సెక్షన్ హైజాకింగ్ అంటే ఏంటో మీకు వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోలోకి వెళ్ళకంటే ముందు ఎవరైతే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాలేదో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో అక్కడ నుంచి అయితే జాయిన్ అయిపోండి. లింక్ ఎవరికైతే వర్క్ అవడం లేదో అక్కడ కింద ఐడి అయితే మెన్షన్ చేస్తాను. సో ఐడి కనుక మీరు మెసేజ్ చేసినట్టయితే అతను మిమ్మల్ని గ్రూప్లో అయితే యాడ్ చేస్తాడు. సో ఓకే, టాపిక్లోకి వెళ్దాం మనం. సెక్షన్ హైజాకింగ్. సో గైస్ ఫస్ట్ గుర్తుపెట్టుకోండి ఒక పాయింట్. సెక్షన్ హైజాకింగ్ అనేది వెబ్ రిలేటెడ్ అనమాట, అంటే సైట్కి సంబంధించిన, అంటే వెబ్సైట్కి రిలేటెడ్ అనమాట. ఓకేనా, హ్యాకింగ్ అనేది. సో సెక్షన్ హైజాకింగ్, ఫస్ట్ సెక్షన్ హైజాకింగ్కి ఈ రెండు పదాలకు అర్థాలు తెచ్చుకుందాం. సెక్షన్ అంటే ఇంటర్వల్ ఆఫ్ టైం అనమాట, ఒక పర్టికులర్ టైం, ఒక బ్లాగ్. అసలు ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు 4 PM నుంచి 6 PM వరకు నేను టైలరింగ్ వర్క్ అనేది చేసిన. ఓకేనా, సో టైలరింగ్ వర్క్ అనేది చేసిన అంటే ఈ 6 నుంచి, అంటే టైలరింగ్ వర్క్ 6 PM వరకు అయిపోయింది, ఎండ్ అయిపోయింది. ఎప్పుడు 4కి స్టార్ట్ అయ్యి 6కి ఎండ్ అయిపోయింది. సో ఇదైతే టైం ఉందో ఇది ఒక ఇంటర్వెల్ ఆఫ్ టైం అనమాట. ఇది ఒక పర్టికులర్ టైం అనమాట. ఓకేనా, ఇది ఒక బ్లాగ్ లెక్కన క్రియేట్ అవుతుంది అనమాట. అంటే టైలరింగ్ అనేది నేను ఈ నుంచి 7 వరకు చేసిన, ఇది ఒక టైం అనేది మనకైతే ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి, హైజాకింగ్. సో హైజాకింగ్ ఈజ్ నథింగ్ బట్ ఎత్తుకెళ్ళటం, లేపుకెళ్ళటం అనమాట, దొంగలించటం అంటే దొంగతనం. అంటే ఏదైతే ఇప్పుడు నేను 4 to 6 వరకు ఏదైతే వర్క్ చేసినో నేను దాన్ని దొంగతనం చేయటం అనమాట. ఓకేనా, అంటే యాక్చువల్గా ఇదే మీనింగ్ వస్తుంది, కాకపోతే ఈ మనం ఏదైతే సైట్కి అప్లై చేసినప్పుడు అయితే వేరేగా ఉంటుంది. ఓకేనా, సో ఇదేదైతే టైం ఉండదో సెక్షన్ హైజాకింగ్, ఏదైతే ఆ సెక్షన్ ఆఫ్ టైం ఉందో దాన్ని నేను దొంగతనం చేసిన. ఓకేనా, సో ఇది గైస్ సెక్షన్ హైజాకింగ్ అంటే. సో ఈ సెక్షన్ హైజాకింగ్ అనేది మనం మెయిన్గా వెబ్సైట్స్కి చేస్తాం. సో వెబ్సైట్స్ అనేవి మనకి 2 రకాలుగా ఉంటాయి. ఓకేనా, సో 2 రకాలుగా ఉంటాయి. అదొకటి వచ్చేసి డైనమిక్ సైట్ అని ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి స్టాటిక్ సైట్ అనేది ఉంటుంది. సో మీకు కూడా తెలిసే ఉంటుంది డిఫరెన్సెస్. సో స్టాటిక్ అంటే ఏంటంటే ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్ వికీపీడియా. సో వికీపీడియాలో మనకి నెంబర్ ఆఫ్ పేజెస్ ఉంటాయి అనమాట. సో ఓకేనా, నెంబర్ ఆఫ్ పేజెస్ ఉంటాయి, ఇన్ఫర్మేషన్కి సంబంధించిన పేజెస్ ఉంటాయి. సో అంటే పేజెస్ అంటే ఏంటంటే పర్టికులర్గా ఒక్కసారి మీరు ఏదైతే స్క్రీన్లో చూస్తారో అదొక పేజ్ అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ కింద ఒక లింక్ ఉంది, లేకపోతే నెక్స్ట్ అని ఉంది. సో తిన్న తర్వాత పైన మీకు ఇక్కడ ఒక గీత పోతుంది. సో ఓకేనా, గీత మధ్యలాగా పోతుంది. గీత పోయిన తర్వాత మీకు మళ్ళీ బ్లాంక్ వచ్చి మళ్ళీ వేరే పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇవి పేజెస్ అంటారు అనమాట. సో అంటే అట్లా నెంబర్ ఆఫ్ పేజెస్ ఉంటాయి అనుకోండి, అది ఇన్ఫినిట్, అది చెప్పలేం. సో ఇప్పుడు డైనమిక్ సైట్ అంటే అమెజాన్. సో అమెజాన్ అనేది ఒక సైట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్, అంటే ఇప్పుడు మనం ఈ అమెజాన్ యూజ్ చేయాలన్నా, ఫేస్బుక్ యూజ్ చేయాలన్నా మనమైతే లాగిన్ అనేది కావాలన్నమాట ఖచ్చితంగా. సో ఇవి డైనమిక్ సైట్స్ అనమాట. అంటే లాగిన్ మనకంటూ ఒక ఐడెంటిఫికేషన్ అనేది ఉండాలి ఆ సైట్లో, అప్పుడే మనకు సైట్ అనేది వర్క్ అవుతుంది. ఇప్పుడు అమెజాన్లో ఉంది, అమెజాన్ అనేది మీ ప్రోడక్ట్ ఇంటికి రావాలంటే మీకంటూ ఒక లాగిన్ ఐడి అనేది ఉండాలి కదా, మీకంటూ స్పెసిఫై ఒక ఐడి అనేది ఉండాలి కదా. ఫేస్బుక్ వాడాలి. సో ఫేస్బుక్ వాడాలంటే మీకంటూ ఒక ఐడి అనేది ఉండాలి, యూజర్ నేమ్ ఉండాలి, పాస్వర్డ్ ఉండాలి. సో ఖచ్చితం ఇది. ఓకేనా, సో ఇవి డైనమిక్ సైట్స్ కేసు. సో మనకి ఇప్పుడు ఈ సెక్షన్ హైజాకింగ్ అనేది దేని మీద జరుగుతుంది అంటే, ఇదేదైతే డైనమిక్ సైట్స్ అమెజాన్, ఇది మనం లాగిన్ ఐడి అడుగుతుంది చూడండి. సో అలాంటి సైట్స్కే మనకి సెక్షన్ హైజాకింగ్ అనేది జరుగుతుంది, చేస్తారు. ఓకేనా, సో ఓకే, ఇప్పుడు మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ హైజాకింగ్ని మనం కుకీ హైజాకింగ్ అని కూడా అంటాం. సో ఓకేనా, కుకీ హైజాకింగ్ అన్న సెక్షన్ హైజాకింగ్ అన్న ఒకటే. సో సెక్షన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా నేను 4 PM to 4 AM to 6 AM ఏదో అనుకోండి. ఓకేనా, సో ఒక ఇంటర్వెల్ టైం, అంటే ఇప్పటి నుంచి నేను ఒక 12 AM నుంచి 6 AM వరకు, ఓకేనా, 6 AM వరకు నేను కంటిన్యూస్గా అమెజాన్ సైట్ని అయితే వాడడం జరిగింది. ఓకేనా, సో ఈ అమెజాన్ సైట్ని వాడినా కదా, ఇదంతా ఒక సెక్షన్ అనమాట. ఓకేనా, సో ఈ సెక్షన్కి ఒక ఐడి ఉంటుంది. ఓకేనా, అంటే ఏం లేదు గైస్. సో ఓకేనా, ఇదంతా ఇప్పుడు ఏదైతే నువ్వు వాడినావో అదంతా రికార్డ్ అవుతూ ఉంటుంది, దేంట్లో సర్వర్లో రికార్డ్ అవుతూ ఉంటుంది. సో నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ సెక్షన్ని నేను క్లోజ్ చేసిన. ఎప్పుడు క్లోజ్ చేసిన అంటే కరెక్ట్ 6 AMకి క్లోజ్ చేసిన అని చెప్పిన కదా. ఈ 6 గంటలు ఏదైతే నేను వాడినో అదంతా ఒక డాటా లెక్కన సేవ్ అయ్యి అదొక కుకీ అనమాట. అంటేనే ఓకేనా. సో ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అదంతా ఒక ప్యాకెట్ అనుకోండి. ఓకేనా, దాన్ని అంతా ఒక ప్యాకెట్లో సీల్ చేసింది. నువ్వు ఏదైతే డాటా వాడినావో, ఏదైతే సెర్చ్ చేసినావో, ఏదైతే రీసెర్చ్ చేసినావో అమెజాన్లో, అంటే అదంతా కలిపి ఒక కుకీ లెక్కన తయారవుతుంది. ఆ కుకీ అనేది మీ సైట్లో డ్రాప్ అవుతుంది. ఓకేనా, మీరు ఎప్పుడైతే అమెజాన్ని మూసేస్తారో అప్పుడు 6 గంటలకు సంబంధించిన కుకీ అనేది మీ దాంట్లో ఒక చిన్న ఫైల్గా డ్రాప్ అయిపోతుంది. సో ఆ డ్రాప్ అయిన ఫైల్ అది ఏంటంటే దాన్నే కుకీస్ అంటారు, సైట్ కుకీస్ అంటారు, వెబ్సైట్ కుకీస్ అంటారు. సో ఇలాంటి కుకీస్ అనేవి మనం ఎప్పుడు చూస్తాం, డైనమిక్ సైట్స్లో మాత్రమే చూస్తాం. వికీపీడియాలో మనం చూడగలుగుతామా? అసలు అలాంటి కుకీసే సంబంధం ఉండదు, కుకీసే ఉండవు. సో ఈ కుకీస్ అనేటివి ఏంటి అంటే ఏం లేదు గైస్. ఇప్పుడు ఈ 6 గంటలు నేను ఏదైతే అమెజాన్కి సంబంధించిన కుకీ అనేది నా దాంట్లో డ్రాప్ అయిందని చెప్పాను కదా. సో అసలు ఈ కుకీ అనేది ఎలా క్రియేట్ అవుతుందో చెప్తాను చూడండి. ఫస్ట్
ఈ కుకీస్ అనేవి మీకు అక్కడ కింద అప్పుడప్పుడు మీరు ఏదైనా ఈ డైనమిక్ సైట్స్ ఓపెన్ చేసినప్పుడు యాక్సెప్ట్ కుకీస్ అని వస్తాయి, ఓకేనా. సో మీరు యాక్సెప్ట్ చేయాలి ఖచ్చితంగా. సో యాక్సెప్ట్ చేస్తే ఏమవుతుందంటే ఈ కుకీ అంటే మీ రికార్డ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది ఎప్పుడు కుకీస్ అడుగుతుంది అంటే మీరు ఎప్పుడైతే లాగిన్ పేజ్ అంటే లాగిన్ కావాలి ఖచ్చితంగా. సో లాగిన్ అంటే ఏంటంటే మీకంటూ ఒక స్పెసిఫై ఐడి అనమాట. అంటే యూజర్ ఐడి ఉన్న పాస్వర్డ్ అనమాట. మీకంటూ ఒక ఐడి, మీకంటూ ఒక గుర్తింపు ఆ సైట్లో, అమెజాన్ అనే సైట్లో మీకంటూ ఒక గుర్తింపు యూనిక్గా ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు మీకున్న పాస్వర్డ్ మీకు ఒక పాస్వర్డ్ ఉంటుంది, యూజర్ ఐడి మీకోటి ఉంటుంది. సో అలాంటివి వేరే వాళ్ళకు ఉండవు కదా, అంటే యూనిక్ ఉంటుంది, ఓకేనా. అర్థమైందా? ఇప్పుడు ఏదైతే మీరు ఆ సెక్షన్ అని మాట్లాడుకున్నా కదా ఇంతకుముందు 6 గంటలు. సో 6 గంటల వరకు ఇప్పుడు నేను ఏం చేశానంటే లాగిన్ అయినా అయిపోయింది, నాకంటే ఒక సెక్షన్ ఐడి క్రియేట్ అవుతుంది. ఆ సెక్షన్ ఐడిలో ఏముంటుంది అంటే నేను 6 గంటలు ఏమేమి వాడినా, ఏమేమి షూస్ చూసినా, ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్స్ చూసినా, సో ఇలాంటిది డాటా అంతా రికార్డ్ చేసుకుంటుంది గైస్, ఓకేనా. సో రికార్డ్ చేసుకొని ఏం చేస్తుంది అంటే ఒక చిన్న కుకీ మీ దాంట్లో డ్రాప్ చేస్తుంది, ఓకేనా. సో ఈ 6 గంటలకు సంబంధించిన డాటా అనేది చిన్న కుకీ మీ దాంట్లో డ్రాప్ చేస్తుంది. సో మీరు నెక్స్ట్ టైం వెబ్సైట్ని ఓపెన్ చేయండి, ఫాస్ట్గా విత్ ఇన్ సెకండ్స్లో ఓపెన్ అవుతుంది. సో విత్ ఇన్ సెకండ్స్లో ఓపెన్ అవుతుంది. ప్లస్ ఏంటంటే మీకు అదేదైతే ఈ ప్రీవియస్ 6 అవర్స్ ఏదైతే ఫైల్ ఉందో, కుకీ ఏదైతే ఉందో దాని రిలేటెడ్గా అనమాట. అంటే దాని రిలేటెడ్ అంటే దాన్ని అనలైజ్ చేసుకుంటుంది. ఓకే, ఈ పిల్లగానికి షూస్ అంటే చాలా ఇష్టం, ఓకేనా. అంటే ఇతనికి మొబైల్స్ కావాలి, నువ్వు ఆ ప్రీవియస్ అవర్స్లో ఏం చేసినావో దాన్ని అంతా అనలైజ్ చేసుకొని, సో నీ మైండ్ సెట్ని అనలైజ్ చేస్తుంది, నీ మెంటాలిటీని అనలైజ్ చేస్తుంది. సో అట్లా అనలైజ్ చేసి నీకు కావాల్సినది నీకు చూపిస్తుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా నేను ప్రీవియస్ వీడియోలో షూస్ అని కొట్టినా, నైక్ షూస్ అని కొట్టినా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ ప్రీవియస్ అవర్స్లో నేను షూస్ అని కొట్టినా కదా, అదంతా రికార్డ్ అయ్యి నా దాంట్లో సెక్షన్ అనేది స్టోర్ అయింది కదా. సో మళ్ళీ రేపు ఓపెన్ చేసిన సైట్ని. సో రేపు ఓపెన్ చేసినప్పుడు నేను షూస్ అని సెర్చ్ చేస్తే నాకు నైక్ అనేది ఫస్ట్ వస్తుంది అనమాట. సో ఈ విధంగా వర్క్ అవుతుంది. సో కుకీస్ అనేవి ఏంటంటే మీ ప్రీవియస్ ఏదైతే ఉందో మీ ప్రీవియస్ డేటాను అంతా స్టోర్ చేసుకొని ఒక చిన్న కుకీని డ్రాప్ చేసిపోతుంది. సో ఇలా ప్రతిసారి జరుగుతుంది. మీరు సెక్షన్ స్టార్ట్ అవుతుంది, సెక్షన్ ఎండ్ అవుతుంది, ఓకేనా. ఈ టైం ఏదైతే ఉందో ఈ 6 గంటలు వాడినా చూడండి, సో దీన్ని సెక్షన్ అంటారు. అండ్ అదేవిధంగా కుకీ అనేది ఏదైతే ఉందో దాన్ని అంతా ఒక ఫైల్, అంటే దాన్ని అంతా ఒక ప్యాకెట్ లాగా చేసి మీ దాంట్లో డ్రాప్ చేయడాన్ని కుకీ అంటారు అనమాట. ఈ కుకీ అనేది పెద్దగా మీకు పెద్ద డాటా ఏమి ఉండదు, చిన్న చిన్న అంటే ఏంటంటే కేబీస్లో ఉంటుంది, ఓకేనా. సో మీరు ఈ కుకీస్ చూడొచ్చు కూడా. అండ్ దీనికి ఒక ఐడి అనేది జనరేట్ అవుతుంది గాయస్. సో ఐడి అనేది ఎలా జనరేట్ అవుతుంది అంటే ఈ సెక్షన్కి అనేది ఒక ఐడి అనేది జనరేట్ అవుతుంది, ఓకేనా. సెక్షన్ హైజాకింగ్, సెక్షన్ని హైజాక్ అంటే ఆ సెక్షన్ని ఇన్సేపు వాడిని డాటాని దొంగతనం చేయాలంటే దొంగకి దానికి ఒక ఐడి అనేది ఉంటుంది కదా, దానికంటూ ఒక ఐడి అనేది మెన్షన్ కావాలి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 6 నుంచి 12 వరకు నేను బ్రౌజ్ చేసిన అని చెప్పిన. సో ఆ బ్రౌజ్ చేసిన ఆ సెక్షన్కి ఒక ఐడి అనేది మెన్షన్ అవుతుంది. ఐడి అనేది ఎలా మెన్షన్ అవుతుంది అంటే ఆ పర్టికులర్ డేట్ అండ్ అదేవిధంగా అండ్ దీనికి ఆల్గారిథమ్స్ ఉంటాయి. 1-2 రకాలుగా దీన్ని చేస్తారని చెప్పలేము కానీ, అంటే ఒక్కొక్క సైట్ ఒక్కొక్క తీరు వాడుతుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైట్ ఎలా వాడుతుంది అంటే డేట్ని ఆధారంగా అండ్ కొన్ని ర్యాండమ్ నెంబర్స్ని ఆధారంగా చేసుకొని పర్టికులర్ టైం నువ్వు ఏ టైంలో ఆ సెక్షన్ అనేది స్టార్ట్ అయింది, ఏ టైంలో సెక్షన్ అనేది ఎండ్ అయింది అనేది అనలైజ్ చేసుకొని ఒక సెక్షన్ ఐడి అనేది మీకు క్రియేట్ చేస్తుంది అనమాట. సో అదే సెక్షన్ హైజాకింగ్. ఇప్పుడు సెక్షన్ అదేదైతే ఐడి ఉందో ఐడిని దొంగలించితే మీ యొక్క డాటా అనేది స్టీల్ అయ్యే అవకాశం ఉంటుంది, ఓకేనా. సో అర్థమైందా? ఇప్పుడు సెక్షన్ ఐడి, సెక్షన్ హైజాకింగ్, కుకీ అంటే ఏంటో. సో ఇప్పుడు కుకీస్ ఏవైతే ఉన్నాయో అవి స్టోర్ అయిపోయి ఉన్నాయి గైస్. ఇప్పుడు ఆ కుకీస్ అనేటివి హ్యాక్ అవుతే మీరు ప్రీవియస్ దాంట్లో ఏం చేసిలో మొత్తం బయటపడుతుంది అనమాట. మీ ఇన్ఫర్మేషన్ అంతా బయటపడుతుంది. మీ ఇన్ఫర్మేషన్ ఏమై ఉండొచ్చు అంటే మీ దురదృష్టం మంచిగా లేకుండాను, మీ దురదృష్టం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొత్తగా బ్యాంక్ సైట్ అనేది మీరు రిజిస్టర్ అవుతున్నారు కావచ్చు, ఎవరికి తెలుసు మీరు అంటే అప్పుడే లాగిన్ అవుతున్నారు కావచ్చు. అంటే లాగిన్ అవ్వడం అనేది కాదు కానీ మీరు పోయి మీ అకౌంట్లో మనీ చూసుకోవడం లేకపోతే సో అలాంటి మీ బ్యాంక్కి సంబంధించిన పాస్వర్డ్స్ ఇవ్వడం, సో ఇలాంటివన్నీ స్టోర్ అవుతాయి. మీరు కంటిన్యూస్గా టైం రికార్డ్ కెమెరా ఆన్ అయిందంటే, అంటే కెమెరా కాదు కానీ సో అబ్జర్వేషన్లో ఉంచుతుంది అనమాట. అబ్జర్వేషన్లో స్టార్ట్ అవుతే అంటే సెక్షన్ స్టార్ట్ అయితే సెక్షన్ ఎండ్ అయ్యే వరకు ప్రతిదీ రికార్డ్ అవుతుంది, ఓకేనా. సో మీ బ్యాంక్ డీటెయిల్స్ అలా అన్నీ రికార్డ్ అయినాయి, సెక్షన్ చెప్పినా కదా. సో ఇప్పుడు ఈ ఏదైతే ఉందో ఈ హ్యాకర్ అనేవాడు ఆ సెక్షన్ ఐడిని దొంగలించితే ఆ ఏదైతే 6 గంటల సెక్షన్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంతకుముందు 6 గంటలు వాడినా అని చెప్పినా కదా, ఆ సెక్షన్ దొంగలించితే ఏమవుతుందంటే నేను 6 గంటలు ఏం చేసినా మొత్తం బయటపడుతుంది, ఓకేనా. సో బయటపడి అండ్ మీ మొబైల్ యాక్సెస్ కూడా తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి, ఓకేనా. సో ఇదే గైస్ సెక్షన్ హైజాకింగ్ అంటే. ఏదైతే పర్టికులర్ ఇంటర్వెల్లో మీరు చేసిన ఫైల్ ఏదైతే ఉంటుందో, ఆ సెక్షన్ ఏదైతే ఉంటుందో, ఆ టైం ఏదైతే ఉంటుందో దాన్ని హైజాక్ చేస్తాడు, ఓకేనా.
సో మీకంటూ ఆ సెక్షన్ ఐడి ఎలా జనరేట్ అవుతుందని చెప్పాను, మీకంటూ ఒక పర్టికులర్ యూజర్ ఐడి ఉన్నప్పుడే అలా జరుగుతుంది. అండ్ కుకీస్ అనేది ఇంకో టైప్ ఉంటుంది గైస్. సో కుకీస్ అనేది ఇంకో టైప్ ఉంటుంది అంటే ఇది డిఫాల్ట్ కుకీస్ అనమాట, ఓకేనా. సో థర్డ్ పార్టీ కుకీస్ కూడా ఉంటాయి. సో థర్డ్ పార్టీస్ కుకీస్ వేరే అనుకోండి. సో ఈ కుకీస్ అనేవి ఎలా ఉంటాయంటే ఇంకొకటి, అండ్ మనకి దీనికి లాగిన్ పేజ్ కూడా అవసరం లేదు, ఓకేనా. ఈ కుకీస్ అనేవి ఏం చేస్తుంది అంటే అన్నింటినీ రికార్డ్ చేయదు. అంటే మీరు ప్రతిదీ మీరు టైం ఇంటర్వెల్ ఈ సెక్షన్ అనేది రికార్డ్ చేయదు ఆ కుకీస్ అనేవి. కాకపోతే ఏంటంటే ఆ వెబ్సైట్కి సంబంధించినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ ఉందనుకోండి. సో ఫేస్బుక్ కాదు కానీ ఫేస్బుక్కే ఉందనుకోండి. సో ఫేస్బుక్ అనేది లోడింగ్ పేజ్ రావాలి, ఫేస్బుక్ అని వాడాలి పైన, అండ్ పైన 3 డాట్స్. అంటే ఏదైతే HTML PHP తోటి చేసిన ఏదైతే డబ్బాలు అవన్నీ ఉంటాయి కదా, అంటే ఆ డిజైన్ ఉంటుంది కదా, ఆ డిజైన్ అనేది ఫాస్ట్గా మీకు లోడ్ కావాలంటే మీకు ఒక చిన్న ఫైల్ అనేది డిఫాల్ట్గా డ్రాప్ చేసి వెళ్తుంది, ఓకేనా. సో ఆ డిఫాల్ట్గా అంటే మిమ్మల్ని అడుగుతుంది, పర్మిషన్ అడుగుతుంది, కొన్ని అడగకుండా జరుగుతాయి. సో అట్లా డ్రాప్ చేసి పోయినప్పుడు ఏమవుతుందంటే మీకు ఫాస్ట్గా ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట, ఓకేనా. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ క్లియర్ హిస్టరీలోకి వెళ్ళండి, క్రోమ్లోకి. క్లియర్ హిస్టరీలోకి వెళ్ళిన తర్వాత అక్కడ కుకీస్ మీరు కుకీస్ని కూడా క్లియర్ చేస్తే మీరు నెక్స్ట్ టైం ఆ సైట్ని ఓపెన్ చేసినప్పుడు ఫాస్ట్గా ఓపెన్ కాదు, చాలా స్లోగా ఓపెన్ అవుతుంది. సో ఇదే గైస్ సెక్షన్ హైజాకింగ్. మీరు సెక్షన్ హైజాకింగ్ అంటే మళ్ళీ చెప్తున్నాను, చాలా సింపుల్, ఒకటే మాటలో చెప్తాం. మీరు ఏదైతే పర్టికులర్ ఇంటర్వెల్ ఆఫ్ టైంలో మీరు ఏదైతే బ్రౌజ్ చేసిల్లో ఆ బ్రౌజ్ అంతా, ఆ డాటా అంతా ఎవడైతే హ్యాక్ చేస్తాడో దాన్నే సెక్షన్ హైజాకింగ్, ఓకేనా. టైంని దొంగలించండు, ఓకేనా. ఫస్ట్లో మీకు టైలరింగ్ వర్క్ గురించి చెప్పిన, ఇప్పుడు ఏదైతే మీరు మొబైల్లో చేసింది చెప్పిన, ఓకే సరిపోయాం. ఇది గైస్ సెక్షన్ హైజాకింగ్ అంటే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. స్క్రిప్ట్ ఇక్కడ దిస్ ఇస్ సైనింగ్ మరొకళ్ళతో మేము ముందుంటాను. అంతకు సెలవు, బాయ్, జై.